బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క రాశిఫలం. మేషరాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపుజ్యం 5, అవమానం 7. ఈల్నాటి శని యొక్క ప్రభావం కనబడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. సాంఘికపరమైనటువంటి అంశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. బంధుమిత్ర లాభం, వాహన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం. కానీ శని భగవానుడి యొక్క చర్యల వల్ల, ఏలినాటి శని ప్రభావం వల్ల న్యాయపరమైనటువంటి చిక్కులు, అపోహలు, అపార్థాలు, అపనిందలు, కొన్ని విషయాల్లో ఎప్పుడో చేసినటువంటి పొరపాటుకి ఇప్పుడు శిక్ష లభించినట్టుగా కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి. కాబట్టి ప్రతి నిమిషం కూడా ప్రతి విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మిమ్మల్ని అనుకూలవంతమైనటువంటి ఫలితం వైపుగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మహాకాల భైరవరక్షణ మెడలో ధరింపచేసుకోండి. తాంత్రిక విధానంలో నవగ్రహ పాశుపతాన్ని చేయించగలిగితే అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం మేషరాశి జాతకులు చూడబోతున్నారు. వృషభ రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపుజ్యం 1, అవమానం 3. అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం అత్యంత అనుకూలవంతంగా ఉంటుంది. మీ యొక్క ధైర్య సాహసాలు అధికమవుతాయి. ధైర్యం చేత, సాహసం చేత మీరు చేయబోయేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. శుభకార్య సంబంధమైనటువంటి స్థితిగతులు కుటుంబంలో జరుగుతాయి. గృహ వాహన సౌఖ్యం అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం సమయానికి ధనం అందక ఇబ్బందులు పడేటువంటి స్థితిగతులు కనబడుతూ ఉన్నాయి. మహాకాలభైరవరక్షని మెడలో ధరింప చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి మంగళవారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ సుందరకాండను కానీ, హనుమాన్ చాలీసాను కానీ పారాయణ చేయటం వల్ల వృషభ రాశి వారికి అత్యంత అనుకూలవంతంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. మిథున రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపుజ్యం 4, అవమానం 3. జన్మరాశిలోకి దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సందర్భోచితంగా వ్యవహరించకపోవడం, కొన్ని విషయాల్లో వేగంగా ప్రతిస్పందన చేయకపోవటం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులని నమ్మి విశ్వసించి ఎంతో కాలంగా వేచి చూస్తూ ఉన్న మీకు రావలసినటువంటి అవకాశాన్ని ఎవరో చేజిక్కించుకోవటం మానసిక సంఘర్షణకి కారణమవుతుంది. వివాహ జీవితం, భార్యాభర్తలకు సంబంధించిన స్థితిగతుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త. మీ గర్భవాసాన జనించిన సంతతి వారి యొక్క చర్యల వల్ల కాస్త దుష్కీర్తి పొందేటువంటి అవకాశం ఉంది. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి జాతకులు ప్రత్యేకించి విశేషంగా కాలభైరవ రక్షణ ధరించటం, ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరణ చేయించి వడమాలని స్వామివారికి ధరింపచేసిన, నువ్వుల నూనెని హనుమంతుల వారి యొక్క, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో దానంగా ఇచ్చిన జాతకంలోని సర్వ అరిష్టాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపుజ్యం 7, అవమానం 3.
మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అష్టమ శని యొక్క ప్రభావం తొలగిపోయినప్పటికీ కూడా జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం ప్రశ్నార్థకం అవుతుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆర్థిక ఆరోగ్యపరమైన స్థితిగతులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడో చేసిన పొరపాటుకి ఇప్పుడు శిక్ష లభించినట్టుగా, ఎప్పుడో మాట్లాడవలసినటువంటి మాటలకు కూడా ఇప్పుడు సంజాయిషి ఇవ్వవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రత్యేకించి దేవగురువు అయినటువంటి బృహస్పతి కూడా వ్యయంలో ఉన్నటువంటి కారణంగా మీ చుట్టూ అవకాశాలు వచ్చినా అందిపుచ్చుకోవటంలో ఆలస్యం అవటం, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు కలగటం, జీవితం స్తంభించిపోయిందేమో అన్నటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కొద్ది కాలం రహస్యమైనటువంటి జీవితాన్ని కూడా గడపవలసినటువంటి పరిస్థితులు కొంతమందికి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాలభైరవ రక్షని ధరించండి. మంగళవారం, గురువారం, శనివారం పూట నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉండటంతో పాటు గురు సంబంధమైనటువంటి దేవతామూర్తులు, ప్రత్యేకించి వీరబ్రహ్మేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, విశేషవంతమైనటువంటి ఇటువంటి దేవతా స్వరూపాలు, గురుస్వరూపాలని పూజిస్తూ ఉన్న గురువారం పూట శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన నివేదనని గురుస్వరూపాలకు అందజేసి ఇప్ప నూనెతో దీపారాధన చేయించగలిగితే అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా పొందుతారు. సింహరాశి. ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. అష్టమ శని ప్రభావం కనబడుతుంది. కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. కొన్నింటిలో నష్టాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మీరున్న ప్రాంతం, రాష్ట్రాన్ని దాటి దూర ప్రాంత గమనానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మీరేం చేస్తున్నారో విచక్షణను కోల్పోతూ ఉంటారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మహాకాల భైరవ రక్షని మెడలో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నువ్వుల నూనె, నువ్వులు, జమ్మి చెట్టు కొమ్మలని సమిదలుగా సమర్పణ చేస్తూ తాంత్రిక విధానంలో జరిగే అద్భుతమైనటువంటి క్రతువే శని పాశుపతం. శని పాశుపతాన్ని చేయించగలిగితే సింహరాశి జాతకులకి కూడా ఈ కఠినమైనటువంటి పరిస్థితులు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలుగా తప్పకుండా మారే అవకాశం ఉంది. కన్యారాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. అత్యంత అనుకూలవంతంగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా జీవితం స్తంభించిపోయిందని, ఏ ప్రయత్నాలు చేస్తున్నా సఫలీకృతం కావట్లేదని మానసికమైనటువంటి వ్యధతో, ఆందోళనతో ఉన్నటువంటి మీకు అనుకూలవంతమైనటువంటి వార్తలు వింటారు. ఆర్థిక లాభం, ఆరోగ్య లాభం, శత్రువులు లేదా శత్రు సంబంధమైనటువంటి వ్యక్తుల నుండి కూడా ఏదో విధంగా ఉపయోగాన్ని, లాభాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు, న్యాయ సంబంధమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అత్యంత అనుకూలవంతంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉండబోతుంది. ప్రత్యేకించి మహాకాల భైరవ రక్షని మెడలో ధరింపచేసుకోండి. మీ సమీప ప్రాంతంలో మీరు నివసించేటువంటి గృహానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవారు, ఆ అమ్మవారికి 108 నిమ్మఫలాల మాలని, పాల పొంగలని నివేదించటం వల్ల కన్యారాశి జాతకులకి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అత్యంత అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనబడుతోంది. తులారాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. అన్ని రంగాల వారికి బాగుంది. అప్రయత్నమైనటువంటి ధనలాభం, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, లాటరీలు, షేర్ మార్కెట్లు వంటి
సులభతరమైనటువంటి మార్గాల్లో ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాన్ని తులారాశి జాతకులు పొందబోతూ ఉన్నారు. స్థిర చరాస్తులన్నీ కూడా వృద్ధవుతాయి. బంధుమిత్రుల నుంచి లాభం కలుగుతుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకోవడంతో పాటు జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అమ్మవారికి స్వామివారికి జరిగేటువంటి అభిషేక క్రతువులో పాల్గొనటం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వృశ్చిక రాశి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. అర్ధాష్టమ శని ప్రభావం అయితే తొలగిపోయింది. కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఏవో కొత్త కొత్త కష్టాలని మీరు చూసేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవడం, అపోహలు, అపార్థాలు, మాట పట్టింపులు మిమ్మల్ని కొన్ని ఇబ్బందులకి గురి చేసేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి స్థితిగతులు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాల పట్ల మీరు వాటిని ఎక్కువగా ఫోకస్ చేయండి. నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులు, మనవాళ్ళు అనుకున్న వాళ్ళు జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో అనవసరమైనటువంటి విరోధాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ప్రత్యేకించి కాలభైరవ రక్షణ మెడలో ధరింప చేసుకోవటం పరమేశ్వరుడికి, రుద్రుడికి విశేషవంతమైనటువంటి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించగలిగితే అనుకూలవంతమవుతుంది. ఎర్ర మందార పుష్పాలని, ఎర్ర గన్నేరు పుష్పాలని ఉపయోగిస్తూ తాంత్రిక విధానంలో చేసే మహామృత్యుంజయ మంత్ర ప్రయోగాన్ని కూడా చేయించగలిగితే ఆరోగ్య సమస్యలు తీరటమే కాదు, ఎన్నో అవరోధాలని తట్టుకుని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ధనుస్సు రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. అన్ని రంగాల వారికి బాగుంది. ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. మీ యొక్క ఆధీనంలో నడిచేటువంటి సంస్థలకి మంచి యోగం పట్టనుంది. వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ఆదాయ వనరుల్ని సమీకృతం చేసుకోగలుగుతారు. గృహ సౌఖ్యం, గృహ నిర్మాణం, స్వగృహం యొక్క కళ నెరవేరేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. మహాకాల భైరవ రక్షణ మెడలో ధరింపజేసుకోవడంతో పాటు తాంత్రిక విధానంలో నవగ్రహ పాశుపతాన్ని చేయించగలిగితే ధనుస్సు రాశి వారికి అత్యంత అనుకూలవంతమైన ఫలితాలని మనం చూడబోతూ ఉన్నాం. ఇక మకర రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. 7.5 సంవత్సరాల యొక్క ఏలినాటి శని పూర్తయినప్పటికీ ఎందుకో తెలియదు, గోచారవశాత్తు చూసినప్పటికీ కూడా మకర రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కొన్ని రావట్లేదు. ఇటీవల మా అనుభవంలో గుర్తించినటువంటి సంఘటనలు ఏమిటంటే, ఈ మకర రాశికి సంబంధించి ఏలినాటి శని సంపూర్ణమవుతున్నటువంటి చివరి దశల్లో, చివరి రోజుల్లో ప్రమాదాలు, మరణాలు ఎక్కువగా మన మకర రాశి జాతకుల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకించి గోచారవశాత్తు కూడా మరికొన్ని అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావడానికి మరికొంత సమయం ఉంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం లేదా అధికారుల నుండి కాస్త వ్యతిరేకత ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీ యొక్క సచ్చీలతని, మీకు సంబంధించినటువంటి ప్రవర్తనని, మీకు సంబంధించిన స్థితిగతుల్ని నిరూపించుకోవడానికి అవసరం లేనటువంటి వ్యక్తులందరికీ కూడా సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి.
మకర రాశి జాతకులు మహాకాల భైరవ రక్షణ మెడలో ధరించడంతో పాటు గురువారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ గురుమంత్ర సంపుటీకరణ లేదా తాంత్రిక విధానంలో వీరబ్రహ్మ పాశుపతాన్ని చేయించగలిగితే ఈ విపత్కరమైనటువంటి సమయంలో కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. దేవగురువు అయినటువంటి బృహస్పతి జాతకంలో బలంగా ఉంటే చాలు 8 గ్రహాలు అడ్డుగా ఉన్న యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక కుంభరాశి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఏలినాటి శని యొక్క ఫలితం ద్వితీయ స్థానం, వాక్స్థానం, ధనస్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి జీవితాన్ని పరీక్షించేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జీవితం స్తంభించిపోయిందా, ఎంతో ప్రయత్నం చేస్తే కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావు. సంతానపరమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి అంశాల గురించి అవ్వచ్చు, ఎక్కువగా మీరు ఆలోచించేటువంటి అవకాశం ఉంది. విశేషించి ఈ సంవత్సరం కుంభరాశి జాతకులకి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావడానికి మహాకాల భైరవ రక్షని ధరించడంతో పాటు జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారిని దర్శనం చేసుకోవటం, నువ్వుల నూనె, జమ్మి చెట్టు కొమ్మల చేత శని పాశుపతాన్ని చేయించగలిగితే అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. మీనరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఏలినాటి శని యొక్క ప్రభావం కొంతకాలం జన్మరాహు యొక్క స్థితిగతుల వల్ల ప్రథమార్థం ఇబ్బందులు, సమస్యలు, మానసికమైనటువంటి సంఘర్షణలో ఉండేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో నిక్కచ్చి నిర్ణయాలు తీసుకోలేకపోవటం, మానసికమైనటువంటి సంఘర్షణల కారణంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. జీవన గమనానికి సంబంధించి ఒక అనుకూలవంతమైనటువంటి మలుపుని అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఇబ్బందులు, సమస్యలు పొంచి ఉన్నాయి. ప్రత్యేకించి ఎంతో కాలంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో స్తంభన కలిగి ఉన్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి స్థితిగతులు కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. కాలభైరవ రక్షణ ధరించడం, మంగళవారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉండటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాలని సర్పసూక్తంతో అభిషేకించిన, ప్రత్యేకించి సర్పబంధం లేదా సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హవనాన్ని చేయించిన అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీనరాశి జాతకులు ఈ సంవత్సరం తప్పనిసరిగా పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి సౌరమానం, ప్రత్యేకించి బ్రహ్మవాణి సిద్ధాంతం ఈ రెండింటినీ క్రోడీకరించుకొని గోచారవశాత్తు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార పరిస్థితులను అనుసరించి ఈ 12 రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం విన్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాలు, భారతావనిలోని ప్రముఖమైనటువంటి నేతల యొక్క జాతకాన్ని, పొలిటికల్ పంచాంగాన్ని ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. For more videos like this, subscribe Big TV channel.